నడిచిపోయింది, పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు అయినారు, వ్యాపారం చేస్తున్న బట్టల వ్యాపారం. అయితే ఒకరోజు 89-90లో ఇక్కడ ప్రసాద్ శశిలక్క వాళ్ళు ఇక్కడ సేవ చేసిన వారు. ఆ టైంలో ఈ వరంగల్ బేతనీ నుండి సువార్త క్యాంపు వచ్చింది. నాకంటే సువార్త అంటే కూడా తెలియదు, కానీ ఆ పదం కూడా అర్థం కాదు. వచ్చిన అందరూ పత్రికలు, ఈ చిన్న చిన్న పేపర్లు ఇంటింటికి ఇచ్చుకుంటా కాలువలో కూడా తిరుగుతాను, అన్ని కాగితాలు పట్టుకొని. అరే పిచ్చోళ్ళ మంచోళ్ళ రోడ్ల మీద కాగితాలు పట్టుకొని తిరిగేటోళ్ళు పిచ్చోళ్ళే కదా, మరి వీళ్ళు తెల్ల బట్టలు ఉన్నాయి, మంచిగా తిరుగుతున్నాడు, ఈ పిచ్చోళ్ళలో మంచి రకం పిచ్చోళ్ళమే రాదు, కానీ పిచ్చోళ్ళు కాదు వాళ్ళు. అందరూ పత్రిక ఇస్తుంటే ఒక ఆయన చెప్తున్నాడు, ఒక సువార్త చెప్తుంటే ఆడ నిలబడ్డాడు. అయితే వీళ్ళందరూ చూసుకొని తీసుకుని వాళ్ళు వినగానే నాకు కోపం వచ్చింది. వీళ్ళు తిరస్కారం బాబు మా ఊరికి వచ్చిండు, ఈ పద్మశాలి మనకి ఈ వాడకి వీళ్ళ రానియద్దు, వచ్చింది ఒక లోకల్ పంట కూడా నా దగ్గర పట్టుకొని ఉన్నాను. వీళ్ళు మా వాడకి వచ్చేట వీళ్ళు కొట్టాలి, వీళ్ళు మన దేశము కానూరు ఇక్కడికి వచ్చి ఇదంతా తిరస్కారం కూడా చెప్తున్నారు, వీళ్ళ రానియద్దని నేను బాగా కోపంతోనే నిలబడ్డాను. వీళ్ళు అయితే ఈ కాగితాలల్లో ఏమున్నది నాకు అవసరం లేదని నేను తీసుకోలేదు. అందరూ వెళ్ళిపోయిన నా దగ్గరికి అయితే ఎవరి కరపత్రికలు తీసుకోలేదు. లాస్ట్ ఒక ముసలాయన తెల్ల ఇంటికలు ఉన్నాయి, ఆ కాగితాలు పట్టుకొని వచ్చేయ ఇలా యేసు మాటలు ఉండే చదువుకా అని అంటున్నాడు. పోర ముసలు అందరికీ కోపడ్డా, ఈయన పోతలేడు. ఒకసారి తీసుకొని పత్రిక నాకు ఇవ్వని అడిగితే నేను తీసుకోలేదు. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, అప్పుడు మా ఇంట్లో గ్యాస్ లేదు. అప్పుడు మిరప పొరక, కంది పొరక, పత్తి పొరకలు పెట్టుకొని వంటలు చేసుకునేది. ప్రతిరోజు వంట వండడానికి కాగితాలు ఎరకొచ్చి పొయ్యి రాసి పెట్టుకునేటోళ్ళు. అప్పుడు ఈ ముసలాయన పట్టుకొచ్చి ఇస్తున్నాడు. కోపం వచ్చినా కానీ పోతలేడు, పెద్ద మనుషులు. ఈ ఆయనని ఇక నేను పెద్ద వయసును చూసి ఇక కోప్పడి ఊకున్న కొట్టలేదు, అయినా కానీ పత్రికలు అట్నే పట్టుకొని చూస్తున్నాడు. సరే నాకు గుర్తుకొచ్చింది, ఈ పొయ్యి అంటు పెట్టుకోవడానికి పేపర్ పత్రికలు అక్కడికి వస్తాయని తీసుకున్నా. ఇంకా 2-3 రకాలు ఇస్తుంటే అన్ని రకాలు తీసుకున్నా. ఇంకా కొన్ని ఎక్కువ కూడా అడుగుతాను 2 రోజులు పనిచేస్తే కానీ. అయితే ఆ పత్రికలు తీసుకున్న తర్వాత వీళ్ళకి ఎవరికి ₹1 లేదు, వీళ్ళు ఎందుకొరకు ఇలా ఏం రాసుకుని వచ్చింది కాగితాలన్నా అని ఒక పేపర్లో మరి ఆ కాగితాలు ఇచ్చిన వ్యక్తి ఈ థామస్ అన్న తర్వాత తెలిసింది. థామస్ అన్న తెలియదు నాకు, ఎవరో ముసలాయన అన్నోసులందరినీ కోప్పడ్డా. ఈ అన్నను కూడా నాకు ఏదో తిట్టబుద్ధి కాలేదు, కానీ పెద్ద మనిషి అనుకున్నాను. అయితే ఈ పేపర్ ఓపెన్ చేసి చూడగానే నాకు ఇచ్చిన పేపర్లో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. వెంటనే నా గుండెలో ఒక పాము పలికినట్టు అయిపోయింది. ఏంటిది, నేను ఎప్పుడో 6-7 సంవత్సరాల నుంచి ఉన్నా, ఈయన ఎక్కడున్నాడో తెలుసుకోవాలని. అయితే ఈ పేపర్లో ఫస్ట్ లైన్లోనే ఉంది, నాకు ఇచ్చిన థామస్ అని ఇచ్చిన పేపర్లో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈయన ఎక్కడుంటాడు, ఎవరుంటారు, ఈ పత్రికలు చదివి మళ్ళీ వాళ్ళ ఎండో ఉరికిన ఇంకా పూర్తిగా తెలుసుకోవాలని. అయితే మా ఊళ్ళో చెప్పేసి ఇంకా పక్క ఊరికి వెళ్ళిపోయిండు. అప్పుడు చాలా బాధపడ్డా, అయ్యో వీళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వకపోతే, టీ ఇవ్వకపోతే, అయ్యో వీళ్ళకి ఇంత మంచి ఇవి తీసుకొచ్చిందా అని అన్ని విషయాలు చదువుకుంటా. అప్పుడు యేసుక్రీస్తు గురించిన చిన్న నూతన నిబంధన బైబిల్ తీసుకుని అప్పుడు నా జీవితంలో అసలు నేను మా ఇంటి లోపలికి పోయినా. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించిండు కదా, మా దేవుని తలుపు స్నానం చేయకుండా దేవుని ఓపెన్ చేయం. మేము స్నానం చేసి మడిగట్టుకొని ఆర్థిక అపూర్వ పిల్లలు అవన్నీ ఊదుకుని పట్టుకొని లోపలికి పోతాం. ఆ రోజు స్నానం